ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు ఈ చింతపండు పచ్చడిని. దేని టేస్ట్ దానికే ఉంటుంది. మా అమ్మ పద్ధతిలో ఈ చింతపండు పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం లేట్ చేయకుండా. ముందుగా ఒక బౌల్‌లో పావు కేజీ చింతపండు తీసుకోవాలి. 10 ఎండుమిర్చి తీసుకున్నాను. ఉల్లిగడ్డల్ని ఇలా 4 భాగాలుగా చేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా బెల్లం ఎక్కువనే పడుతుంది. కొద్దిగా ఎక్కువనే తీసుకోండి బెల్లం. తర్వాత చింతపండులో ఇలా వాటర్ వేసి ఒక 1 అవర్ పాటు లేదంటే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఒక పాన్‌లో ఒక కప్పు నువ్వులు తీసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఒకవేళ వీలైతే మనం పచ్చి నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా దోరగా వేయించుకొని వాటిని యాడ్ చేస్తున్నాను. ఇలా దోరగా వేగిన తర్వాత కొద్దిగా సేపు చల్లార్చుకోవాలి. ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 ఎండుమిర్చీలని దోరగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ వస్తే చాలు. ఇలా కలర్ వచ్చిన తర్వాత కొద్దిసేపు చల్లార్చుకోవాలి. ఎండుమిర్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో యాడ్ చేస్తున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఉప్పు సరిపడినంత, కొత్తిమీర, కొబ్బెర, పచ్చి కొబ్బెర కానీ ఎండు కొబ్బెర కానీ వేసి మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో బెల్లంని ఇలా మెత్తగా చేసి పొడి చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇందులో ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు రసంని కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా చింతపండు పచ్చడి మనకు తయారైపోయింది. ఇది పులగంలోకి ఇంకా చాలా బాగుంటుంది. ఇది 2, 3 రోజులున్న ఈ పచ్చడి ఏమీ కాదు. చాలా రుచిగా కూడా ఉంది.